వెల్కమ్ టు టీవీ2 న్యూస్ బులెటిన్. ముందుగా వైకాపాలో చేరిన విశాఖ మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ విజయసాయిరెడ్డి. గుంటూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పిడుగురాళ్ల మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తనయుడు జంగా కోటయ్య జిల్లా పరిషత్ కార్యాలయంలో నేటి ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పిడుగురాళ్ల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోనే తొలి నామినేషన్ జంగా కోటయ్య దాఖలు చేయడం జరిగిందని, అలాగే ఫలితాలు కూడా జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లో ముందంజలో ఉండబోతోందని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటి నామినేషను పిడుగురాళ్ల మండలానికి జంగా కోటయ్య గారు వేయటం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారి తనయుడిని పిడుగురాళ్ల మండల జెడ్పీటీసీగా పార్టీ నియమించింది. ఎలాగైతే మొట్టమొదటి నామినేషను ఈరోజు దాఖలు చేశారో అలాగే రేపు విజయంలో కూడా మెజారిటీలో కూడా జిల్లాలోనే మొట్టమొదటిగా ఉండేటట్టు అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులం గురజాల వైసీపీ గెలవలేదనే రాజధాని గ్రామాలతో పాటు తాడేపల్లి, మంగళగిరి మరికొన్ని చోట్ల స్థానిక ఎన్నికలను నిర్వహించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తుంటే రాష్ట్రంలో జగన్ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో దండమూడి ఉమామహేశ్వరరావు, కావూరి నగేష్, దండమూడి శ్రీధర్ల నిరాహార దీక్ష సోమవారం సాయంత్రంతో 80 గంటలు పూర్తయ్యాయి. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన లోకేష్ మాట్లాడారు. రైతులపై పెట్టిన కేసుల గురించి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించామని చెప్పారు. అమరావతి రాజధాని కోసం గ్రామాలలో ఇన్ని గుండెలు ఆగితే ఇంతవరకు పరామర్శించరా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో గ్రామాలలో లేని వారిపై కూడా కేసులు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవం ఉద్యమాలంటే ఒక నెల నడుస్తే మళ్ళీ కొంచెం డల్ అవుతుంది, మళ్ళీ ఒక నెల తర్వాత అందరూ బయటకు వస్తారు. కానీ అమరావతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు బయట నిలబడతారు. అమ్మా ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఆయనకు తెలుసు గెలవలేరని, అందుకే ఇక్కడ ఎన్నికలు పెట్టలా. రాష్ట్రాంత ఎన్నికలు ఉన్నాయి కానీ ఇక్కడ ఎన్నికలు పెడితే డిపాజిట్ కాదు కదా, క్యాండిడేట్లు కూడా ఉంటారు నాకు తెలుసు. ఎన్నికలు పెట్టలా, ఇక్కడ కాదు కదా, మంగళగిరిలో పెట్టలేదు తల్లి, తాడేపల్లిలో పెట్టలేదు తల్లి. అంటే ఎంత భయం పట్టుకుంది ఒకసారి చూడు. తుళ్ళూరులో కూడా పెట్టలేదు తల్లి ఎన్నికలు, అంటే భయం పట్టుకుంది. ఇక్కడెక్కడ ఎన్నికలు పెడితే ప్రజాప్రతినిధులు మీ దగ్గర రావాలా, మీరు అడుగుతారు కదా అమరావతి సంగతి ఏంటో చెప్పండి, అది చెప్పలేక ఎన్నికలు పెట్టలే. ఎంత మోసం చూడండి. ఇక్కడున్న మహిళల్ని, రైతులందరినీ ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరితో పరిచయాలు ఉన్నాయి, అందరికీ మీరు ఫోన్ చేయాలి. మీకు జరిగిన అన్యాయం పైన వాళ్ళందరికీ ఒక చైతన్యం తీసుకురావాలి. ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చైతన్యం తీసుకురావాలి. విశాఖపట్నం వాసులతో కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజు అమరావతికి అన్యాయం జరిగింది, రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి అన్యాయం చేస్తారు. రేపు అంటాడు ఇక్కడ కాదు ఇడుపుల పాయలో పెడదాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నేను తుక్లకు కదమ్మా, మళ్ళీ ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ కాదు అనంతపూర్లో పెడదామంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని జనసేన పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోనబోయిన మాట్లాడారు. ఇంత హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇలాంటి కన్ఫ్యూజన్ గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుతో విజయం సాధిస్తుందని బోనబోయిన ప్రకటించారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు పరచలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని బెదిరించేటువంటి
నీచ స్థితికి దిగజారటం చాలా దారుణం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా ఏ రంగంలో కూడా ప్రజలు సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితి కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి సుఖంగా వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. రైతు కూలీలకి సరైనటువంటి కూలీ దొరకట్లేదు. ఈ ప్రభుత్వం యొక్క చర్యల వలన ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయేటటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడుగా అమరావతిని తీసుకెళ్ళి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంటాం. ఉత్తరాంధ్రలో భూములు మేము కాజేయడానికి అమరావతి రాజధాని అక్కడ తీసుకెళ్తామని చెప్పి స్వయంగా వారే ప్రకటించి ఈ యొక్క అమరావతిని నాశనం చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కష్టాలు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో జనసేన బీజేపీ రెండూ కలిసి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం రెండూ కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మోడీ గారికి ఉన్నటువంటి రాజనీతి, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి యొక్క ప్రశ్నించే తత్వం, ఎక్కడైనా ప్రజలు కష్టాల్లో ఉంటే వారి కోసం ప్రశ్నించడానికి బయలుదేరతానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో అందరికి కూడా దిశానిర్దేశం చేయటం, వారు కూడా అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ యొక్క పాలనని మనం అందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఓటు రూపంలో ఈ పాలనను వ్యతిరేకించి వీరిని గద్దెదించాలి. ఎక్కడా కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలవకుండా కూడా వీరిని చూడాలి. ప్రజలందరూ విజ్ఞప్తితో ఓటేయాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ రాజ్యసభ సభ్యులుగా గుంటూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. రామ్కి అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణకు అవకాశం కల్పించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు కేటాయించగా ఆయన జిల్లా పార్టీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు. మరోవైపు శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్సీ స్థానంలో ఉండి మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణరావుని కూడా రాజ్యసభకు పంపిస్తున్నారు. నిరంతరం పార్టీ వెన్నంటే ఉన్న బీసీ నేతకు పార్టీ రాజ్యసభ స్థానం ఇవ్వడంపై బీసీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వాల లాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేయకుండా అవకాశం ఉన్నంత మేరకు వారిని రాజకీయంగా ఎదుగుదలకు, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపుని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసేదానికి తార్కాణం, నిదర్శనం ఇంతకు మించి ఇంకోటి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య చూసిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మీద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఆయన టైంలోనేమో బీసీ వర్గాల వారిని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసుకుని ఏ రోజు కూడాను వారికి గౌరవప్రదమైనటువంటి గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చిన పరిస్థితులు లేవు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 59.85% బీసీ వర్గాల వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక రిజర్వేషన్ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే కోర్టును అడ్డం పెట్టుకుని దాన్ని 50% కుదించి బీసీ సామాజిక వర్గాల యొక్క రాజకీయ ఎదుగుదలకు గొడ్డలి పెట్టలా తయారైంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం. అలాంటి పరిస్థితుల్లో కూడాను ఈ వర్గాల వారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటి ఈ వర్గాల వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పదాల ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు జనరల్ కేటగిరీలో కూడాను ఆ కోర్టు తగ్గించినటువంటి 9.85% ఏదైతే ఉందో దాన్ని కూడా ఇచ్చి వారికి గౌరవప్రదమైన గుర్తింపుని ఇవ్వాలి, ఇచ్చిన మాట ప్రకారం మన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నిర్ణయం చేయటం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమో, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి కూడా గుర్తింపునిచ్చినటువంటి, గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోని విలువలు, విశ్వసనీయత కలిగిన జర్నలిజంలో సీనియర్ జర్నలిస్టు పొత్తుల వెంకటేశ్వరరావు సేవలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ యూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ నేతలు ప్రకటించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు చెవుల కృష్ణ ఆంజనేయులు, డాక్టర్ సేవ్కుమార్ బాషా మాట్లాడారు. పత్రికా రంగంలో 5 దశాబ్దాల పాటు ప్రముఖ జర్నలిస్టు పొత్తుల వెంకటేశ్వరరావు సేవలు మరువలేనివన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి, ఏ అధికారికి లొంగకుండా ఆయన నమ్మిన నీతివంతమైన సిద్ధాంతాల కోసం శ్రమించిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన చూపిన మార్గంలో జర్నలిస్టు యూనియన్స్ పయనం చేస్తాయని చెప్పారు. పొత్తూరి వెంకటేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు గారు కేవలము ఆయన వృత్తిపరంగా వార్తలు రాయటము, సంపాదకత్వాలు రాయటమే పరిమితం కాకుండా అవసరమైనటువంటి సందర్భాల్లో ప్రజల తరపున ఆయన గొంతు వినిపించటంలోనూ, ప్రజల తరపున అవసరమైతే ఉద్యమాల్లోకి వచ్చేటువంటి స్ఫూర్తిని జర్నలిస్టుల్లో రగిలించినటువంటి ఉత్తమమైనటువంటి సంపాదకులుగా పొత్తూరు వెంకటేశ్వరరావు గారికి పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2004కు ముందు అప్పటి పీపుల్స్ వార్ పార్టీతో తెలుగుదేశం ప్రభుత్వము చర్చలకు ప్రతిపాదించినటువంటి సందర్భంలో అప్పటి పీపుల్స్ వార్ నాయకులతో మాట్లాడినటువంటి ముఖ్యుల్లో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పటి పీపుల్స్ వార్, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి నక్సలైట్లతో చర్చలు జరపడంలో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కీలక భూమిక పోషించారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ సమయంలో ఆయన అనారోగ్యంతో హార్ట్కు సంబంధించినటువంటి ఒక సర్జరీ జరిగిన సందర్భంలో కూడా ఆ కీలకమైనటువంటి బాధ్యతల్ని ఆయన నిర్వర్తించడం జరిగింది. ఏ పత్రికలో పనిచేసినా తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మార్కును సొంతం చేసుకొని జర్నలిజం అనే దానికి ఒక మార్కుని సృష్టించిన వ్యక్తి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు. పత్రికా విలువలు తగ్గిపోతున్న ఈ తరుణంలో వెంకటేశ్వరరావు సూచించిన మార్గాన్ని, ఆయన చేసిన సేవలను, ఆయన చూపించిన పోరాట స్ఫూర్తిని ప్రతి జర్నలిస్టు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసంలో బయటపడుతున్నాయని సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు 5 ఏళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకొని దేశం దాటించేందుకు ఎస్ బ్యాంకును వాడుకున్నారని ఆరోపించారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్తో కలిసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు 1.100 చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు 2,400 రూపాయల ప్రకారం చెల్లించి చంద్రబాబు వేల కోట్లు ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ ఏదో ఉద్ధరిస్తుంది ఎస్ బ్యాంక్ అని చెప్పని వారితో బిజినెస్ పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవటం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అంట, అంటే వ్యూహాత్మక భాగస్వామి. మరి దానికి నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి వ్యూహాత్మక ఏ రకంగా దాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా పెట్టి ఉద్ధరించారో మనకు తెలియదు. కానీ ఎస్ బ్యాంక్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖతో, ఆ సొసైటీతో భాగస్వామ్య ఒప్పందం. అలాగే ఢిల్లీలో ఎస్ బ్యాంక్తో కలిసి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్, అక్కడ పెట్టుబడులు వచ్చింది లేదు, సచ్చింది లేదు, కానీ ఎస్ బ్యాంక్తో చేతులు కలిపి ఒక బిజినెస్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయటం, కానీ టూరిజం మిషన్ డాక్యుమెంట్ అంట ఎస్ బ్యాంక్తో, దీనికి లక్షల రూపాయలు ఫీజులు కట్టాడు. ఈ లక్షలు చిన్న చిన్న ఈ బఠానీలు లాంటి చంద్రబాబు నాయుడు గారు చూపించినాయి. ఏ తర్వాత మేము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరుతున్నాం, ఎస్ బ్యాంకు ముంచినటువంటి ప్రజల వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని దిగమింగినటువంటి ఆ రాణా కపూర్తోనే ఆగకుండా ఆ రాణా కపూర్కి పార్ట్నర్గా ఉండి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని హవాలా నడిపినటువంటి ఎస్ బ్యాంక్ని తన హవాలా మార్గంగా ఎంచుకున్నటువంటి డబ్బుల మార్గం కోసం, దోచుకున్న డబ్బులు దాచుకోవడం కోసం ఈ హవాలా బ్యాంక్ని వాడుకున్న పరిస్థితిని క్షుణ్ణంగా పరిశోధన చేయమని చెప్పని కూడా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కోరుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ గుంటూరు జిల్లా న్యాయ విభాగం ఆధ్వర్యంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, మహమ్మద్ ముస్తఫా, మిర్చియాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, లేళ్ల పెరిడితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ స్థానిక సంస్థల వేళ వైసీపీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎవరికి ఏ విధమైన సందేహాలున్నా గుంటూరు అరండల్పేట 8వ లైన్లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆంజనేయులు, కావటి మనోహర్ నాయుడు, లాల్పురం రాము, పోలూరి వెంకటరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. లీగల్గా ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి మనం అన్ని ఫారాలు కానీ పూర్తి చేసుకోవచ్చు. గుంటూరు జిల్లా మొత్తం కూడా ఎక్కడైనా ఎవరైనా 24 hours ఇది లీగల్ సెల్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే న్యాయ వ్యవస్థ కావాలి కాబట్టి ఏదైనా చిన్న తప్పున్నా కూడా దానికి ఇబ్బంది పడతాం కాబట్టి వెంటనే ఎవరైనా సరే ఏదైనా ఒక రోజు ముందుగా వచ్చి మీరు అందరూ ఇక్కడ చూపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుంటూరు నగరానికి సంబంధించి 15 సంవత్సరాలైంది ఎలక్షన్ అయిపోయి ఈ రోజు కూడా గుంటూరు అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి అని చెప్పేసి టోటల్గా నగరాన్ని గుంటూరుగా చేసిపోవడం జరిగింది. వాటికి సహాయ సహకారాలు అందించే విధంగా అసలు లీగల్గా ఏం చేయాలో, అప్లికేషన్ ఎలా ఫిలప్ చేసుకోవాలో దాని మీద కూడా ప్రతి అభ్యర్థికి, వైసీపీ నుండి వెళ్ళే ప్రతి అభ్యర్థికి కూడా ఇక్కడ సహాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 24/7 లాయర్లు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. రానున్న 2-3 రోజుల్లో మరి వాళ్ళ అభ్యర్థులు ఖరారు అయ్యే పరిస్థితి ఇవాళ రేపట్లో ఉంది. కాబట్టి మరి ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి మరి వీరి సహాయం తీసుకొని ఎలక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలో దాని మీద కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. అందుకే ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి పోకుండా 4 చోట్లకు వెళ్లకుండా మరి ఇక్కడ కనుక వస్తే మరి పూర్తి సహాయ సహకారాలు మరి ఆఫీస్ నుండి మరి ముఖ్యంగా వైసీపీ చెందిన పోలూరు వెంకటరెడ్డి గారి నేతృత్వంలో ఎలక్షన్ సెల్ ఎన్నికల న్యాయ సహాయ కేంద్రం మరి గుంటూరు జిల్లాలో మరి ఉన్న ఈరోజు జరగబోయే జడ్పీ, లోకల్ బాడీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీలో కానీ న్యాయపరమైన మరి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడో పరిగెత్తకుండా మరి ఈ సెల్ కాంటాక్ట్ చేసినట్టయితే వారికి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందని మరి వాళ్ళ సౌకర్యార్థం ఈ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సెల్ సర్వీసెస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సర్వీసెస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులందరూ కూడా కలిసి కూర్చొని ఒక ప్రణాళికగా ముందుకు సాగే కార్యక్రమాన్ని ఎన్నికలు అయిపోయేంత వరకు రిజల్ట్ చేతికి వచ్చేంత వరకు కూడా ఈ కార్యాలయాన్ని కొనసాగించాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. ఒక రకంగా ఇవాళ విజయ శంఖారావాన్ని పూరించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జిల్లాలో చూసినా, గుంటూరు నగరంలో చూసినా కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టే విధంగా ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు కూడా జరగకూడదని చట్ట ప్రకారం న్యాయానికి లోబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా నడవడిక ఉండాలనే ఆలోచనతోనే ఇవాళ ముందు జాగ్రత్తల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ హోర్డింగులు తొలగించలేదని, ఓటర్లకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చీరలు, బహుమతులు పంచుతున్నారన్నారు. పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ పేరుతో టీడీపీ అభ్యర్థులను కేసులు పెట్టి జైళ్లకు పంపుతామని భయపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు భయపడకుండా అన్ని స్థానాల్లో టీడీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయాలని సూచించారు. పోటీ చేయకుండా బెదిరిస్తే సమాచారం మాకు ఇవ్వండి. కార్యకర్తలంతా ఎన్నికల్లో నిరంతరం పనిచేయాలి. జైళ్ల నుంచైనా పోటీ చేస్తాం. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి, ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. అంటే మీరు కొత్త చట్టం మీరు చూసారు, ఆర్డినెన్స్ ఏముందంట్లో ఈవెన్ ఎన్నికలు అయిన తర్వాత కేసులు పెట్టచ్చంట. వాట్ ఈస్ దిస్? ఎన్నికల కేసులు కానీ, ఎన్నికల క్రైమ్ కానీ ఎన్నికలకు సంబంధించింది అది. అంటే నీ ఉద్దేశం అనెండెడ్గా పెట్టి ఆ తర్వాత కూడా నువ్వు యాక్షన్ తీసుకోవాలి నీకు కానీ లోపడకపోతే. అంటే ఈరోజు ఎమ్మెల్సీలు నేను తీసుకోను, ఎమ్మెల్యేలు నేను తీసుకొని కథలు చెప్పారు. ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నారు? ఎమ్మెల్సీలు తీసుకోవాలా మీరు?
ఎమ్మెల్యేలు తీసుకోలేదా? సిగ్గుందా మీకు? చెప్పే మాటలకు చేసే పొందడానికి ఏమైనా ఉందా? పశువులు బజార్లో పశువుల కంటే ఏనంగా కొంటున్నారు మీరు మనుషుల్ని? సమాధానం చెప్పండి. ఆక్షన్లో కొంటున్నారు మనుషుల్ని. ఏం మాట్లాడారు మొన్నటివరకు మీరు? ఇష్టానుసారంగా మాట్లాడారు. భయం పట్టుకునేది వీళ్లకు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. కానీ నేను అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు కానీ ఒక జోల్ట్ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జోల్ట్ కూడా మామూలుగా కాదు. వీళ్ళు మళ్ళా మామూలు మనుషులుగా ప్రవర్తించే వరకు వీళ్ళకు ఒక్కసారి చిత్తుగా ఈ ఎలక్షన్లో ఓడిస్తే, ప్రజలు తీర్పిస్తే దాంతో కంట్రోల్ అవుతారు. లేకపోతే ఇంకా రెచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారు. ఎవ్వరికీ ఏమాత్రం కూడా పీస్ ఉండే పరిస్థితి లేదు. 85 రోజులుగా రాజధాని ఆందోళన జరుగుతూ ఉంటే లెక్కలేనితనం. ఎందుకు వచ్చింది లెక్కలేనితనం? అంటే ప్రజల యొక్క సెంటిమెంట్ కానీ ప్రజల ఆందోళన కానీ మీరు ఏం పట్టించుకోరు. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎవరన్నా ఏమన్నా చేయని, మా పోలీసులు ఉన్నారు, కేసులు పెడతాం, అదే మరి మాకు డబ్బులు ఉన్నాయి, కొంటాం, బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, విన్నోవర్ చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కొనుక్కుంటాం. అది మీరు చేసే పని. అది జరగదు. నా బాధ్యత ప్రజల్లో చైతన్యం తేవడం. తప్పకుండా తీసుకొస్తాం. నేను మా వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నిన్న ఈరోజు మొన్న ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో పోటీ చేయాలి. ఒకవేళ ఎవరన్నా ఒకరిద్దరు పోటీ చెబితే యంగ్స్టర్స్ ముందుకు రండి, మీరు నామినేషన్ వేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఏ వార్డుకు కానీ, ఏ పంచాయతీలో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ, ఏ ఎంపీటీసీ కానీ ఈ యొక్క ఉన్మాదులకు ఫ్రీగా వదిలిపెట్టడానికి వీలు లేదు. అది వాళ్ళు ఎవరు నిలబడతారో వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రానికి మళ్ళీ కొంతైనా సరే చెక్ చేసి అధికారం వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నేను అందుకనే ఆవేదనతో బాధతో చెప్తున్నా, ప్రజలందరూ ఆలోచించాలి. ఈ 15 రోజులు 29 వరకు మీరు ఆలోచించాలి. అదే మరి ఎన్నికలు పెడితే 23వ తారీఖు ఎన్నికలు పెడతారండి. ఫస్ట్ రిజల్ట్స్ 24 వస్తున్నాయి. సెకండ్ రిజల్ట్ మున్సిపాలిటీ 27 వస్తాయి. 27, 29 పంచాయతీలు ఉంటాయి. దీని ప్రభావం దానిపైన పడదా? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సిపిఐ మధ్య పొత్తు పొడిచింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి వెళ్లాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. మరో వామపక్షమైన సిపిఎంను కూడా తమ దారిలోకి తెచ్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. గెలుపుకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని చేజార్చకుండా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. తెలుగుదేశం పార్టీ, సిపిఐ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. ఇవాళ మరోసారి సమావేశమై చర్చించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. నేటి భేటీతో పొత్తుపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అటు రూరల్ ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాల్లోనూ, అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాల్లో కూడా కలిసి పోటీ చేయడానికి ఉన్న అవకాశాల గురించి చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి జిల్లా నాయకులకు, జిల్లా సమన్వయకర్తలకు వారికి కూడా తగు సందేశం ఇచ్చి ఆ రకంగా సిపిఐతో సర్దుబాటు చేసుకోవడానికి ఇప్పటికే పురమాయించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం, ఇటు సిపిఐ నాయకులు ఆయా జిల్లాల్లో కలిసి కూర్చొని మాట్లాడి ఆయా స్థానాల విషయంలో కూడా ఒక అంగీకారం కానీ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు రేపట్లో ఒక ఫైనల్ నిర్ణయానికి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఎం కూడా అనేక ప్రజా పోరాటాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న పోరాటాల్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం, పోటీ ఇచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఎం కూడా తమకు బలమైన స్థానాల్లో, అటు పట్టణాల్లోనూ ఇటు పల్లెల్లో కూడా వారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ స్థానాల్లో కూడా సిపిఐ వారికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆయా స్థానాల్లో
వారికి మద్దతు ఇస్తే బాగుంటుంది, మీరు పోటీ పెట్టకుంటే బాగుంటుందని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరాము. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ప్రమాదకరమైన పద్ధతుల్లో ప్రజాస్వామ్యానికి ఇవాళ ప్రమాదం ఏర్పడే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఏకపక్షంగా ముందుకు పోతూ ఉంది, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంది, ఉద్యమాలను పట్టించుకోవడం లేదు, రాజధానిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కూడా కలిసికట్టుగా పోరాడుతున్న క్రమంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రణరంగంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని మండలాల పార్టీ నాయకులతో హోంమంత్రి సుచరిత నిర్వహించిన సమావేశాలు రసాబసగా మారాయి. అన్ని చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హోంమంత్రి సమక్షంలో కొట్లాటకు దిగారు. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నాయకులు నేడు గ్రూపులుగా విడిపోయారు. సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు తన ముందే కొట్లాడుకుంటుంటే అచేతన స్థితిలో సుచరిత ఉన్నారు. పోలీసులు కలగజేసుకుని పార్టీ కార్యకర్తలను అదుపు చేశారు. వైఎస్ఆర్సీపీ మండల ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థుల నిర్ణయం కోసం కళ్యాణ మండపంలో అన్ని గ్రామాల కార్యకర్తల నాయకులతోటి మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు సుచరిత గారి నాయకత్వంలో అందరం సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలతో చర్చించి అన్నపత్తికి చెందినటువంటి మా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కల్లూరి నాగేశ్వరరావుని అందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా అన్ని గ్రామాలతోటి చర్చించి మేడం గారి సమక్షంలో ఏకాభిప్రాయంతో ఎంపీటీసీ అభ్యర్థులు కూడా నిర్ణయించడం జరిగింది. వైసీపీ రంగులపై హైకోర్టు తీర్పు సీఎం జగన్ కు చెంపపెట్టు వంటిదని టీడీపీ నాయకులు పంచుమర్తి అనురాధ విమర్శించారు. టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు సిగ్గు లేకుండా వైసీపీ రంగులేశారన్నారు. ఇప్పటికే 42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రంగులు వేయడానికి, తీయడానికి 3,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారన్నారు. జగన్ తుగ్లక్ చర్యలతో ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం జరుగుతోందన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. జగన్ తీరుతో వేల మంది బీసీలకు రాజకీయంగా నష్టం వాటిల్లిందని పంచుమర్తి విమర్శించారు. ఈరోజు హైకోర్టు ఈ తీర్పు ఈ 151 మంది ఎమ్మెల్యేలకి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ బొత్స సత్యనారాయణ గారికి, ఇంకా మిగతా మంత్రులందరికీ కూడా చెంపపెట్టు. హైకోర్టు ఈ విషయంతో మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఇప్పటికి 42 సార్లు ఎడాపెడా చెంపలు వాయించినా కూడా వీళ్ళల్లో చలనం లేదు. దీనికి గాను 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకొక 1,500 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ రంగులు తీసేయడానికి ఖర్చు పెడతారు. ఎవరి సొమ్ముని మీరు ఈ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు? ప్రజల సొమ్ముని ఈ రకంగా ఖర్చు పెట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? వెయ్యడానికి 1,500 కోట్లు, తీయడానికి 1,500 కోట్లు, 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. లోటస్ పాండ్ అమ్మి కడతారా? ఇడుపులపాయలో ఉన్న గెస్ట్ హౌస్లు అమ్మి కడతారా? బెంగళూరులో ఉన్న ప్యాలెస్లు అమ్మి కడతారా? మీరు ఏమి అమ్మి కట్టదలుచుకున్నారో మాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ 3,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మీరు ప్రజల ఖజానానికి జమ చేయాల్సిందే. ఇదే 3,000 కోట్ల రూపాయలు మీరు ఉంటే ఈ దరిద్ర పనులకి, మీరు ఈ రంగులకి ఖర్చు పెట్టకుండా ఉంటే ఈరోజు రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండేది. అమరావతికి మీరు 1 రూపాయి ఖర్చు పెట్టలేకపోయారు. రైతు రుణమాఫీ చేయలేకపోయారు. రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేకపోయారు. అమ్మఒడి పూర్తిగా ఇవ్వలేకపోయారు. పెన్షన్లు పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఈ 3,000 కోట్ల రూపాయలు మాత్రం ఇలా దుర్వినియోగం చేయడానికి సిద్ధపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు సిపిఐ కార్యాలయంలో జర్నల్ బాడీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులపై పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ, సిపిఐ పార్టీల మధ్య ఎన్నికల సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. గుంటూరు నగరంలోని అన్ని స్థానాలు కైవసం చేసుకునేందుకు 2 పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సీట్ల సర్దుబాటు జరుగుతోంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో ఈ ఎల్ఏఎస్ సీట్లు ఎక్కువగా గెలవడానికి కావాల్సిన కసరత్తులో భాగంగా ఈ రోజున ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, టీడీపీ ఎన్నికల ఒడంబడిక జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో, మన నగరంలో కూడా అలాంటి చర్చలు క్రమం జరుగుతూ ఉంది. ఇంకా అలాగే కలిసి వచ్చేటటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. గుంటూరు నగరంలో సిపిఐ గత అనేక సంవత్సరాలుగా ప్రజా పోరాటాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైనటువంటి శైలిలో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా దీంట్లో ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు, మద్యం ఇలాంటి ప్రలోభాలు తావులేనటువంటి ఎన్నికలు. మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు వైకాపాలో చేరారు. ఈ రోజు ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. బాలరాజుతో పాటు పలువురు నేతలకు విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బాలరాజు జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇలా చూడండి సార్. కంగ్రాచులేషన్ సార్. ఒకసారి అమ్మా ఇటు తిరిగి నిల్చోండి, అలా నిల్చోండి. ఒక్కసారి సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన దాహంతో పాటు రాజకీయ దాహం కూడా ఎక్కువైందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. నేడాయన రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిలయన్స్ సూచించిన వాళ్లకి ఎంపీ సీట్ ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకుల్ని చేర్చుకునే విధానం చూస్తే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని అర్థమవుతోందన్నారు. 151 సీట్లతో గెలిచిన జగన్ భయంతో నేడు కడపలో టీడీపీ నేత సతీష్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. టీడీపీ నేతలను బెదిరించో, డబ్బు ఆశ చూపించో తన వైపు తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతమందిని తీసుకువెళ్లినా ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని అశోక్ బాబు స్పష్టం చేశారు. రిలయన్స్ వాళ్ళ మీద చేసిన దాడి పక్కన పెట్టి వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వటం ఎంత దిగజారుతానో అంతకంటే ఎక్కువ దిగజారుతాను ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఎలిగేషన్ పెట్టావు, మా తాతను చంపిన వ్యక్తి నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పి. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తాతను చంపాడా, లేకపోతే తాతను చంపిన వ్యక్తిని ఇవాళ నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఆ రోజున నువ్వు చేసి సతీష్ రెడ్డి మీద ఎలిగేషన్ పెట్టావనేది నువ్వు సమాధానం చెప్పాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి. మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్నికల్లో మందు డబ్బు మేము ఇవ్వమని చెప్పాం. ఇవాళ దాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ క్యాడర్ అందరూ కూడా అందరికీ డబ్బు ఆశ చూపించి కేసులు భయపెట్టించి ఇంకా కొన్ని చోట్ల వెల్దుర్తి గ్రామంలో గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్తలే గాయపరుచుకుని
ఇది తెలుగుదేశం కార్యకర్తలు చేసిన దాడి అని చెప్పి 307 కేసులు పెట్టే స్టేజ్కి ఇవాళ రాష్ట్రం అంతా కూడా వచ్చింది. ఒక్క కడప విషయమే కాదు, కదిరి బాబురావు గారు అలాగే కృష్ణా జిల్లాలో కొంతమంది నాయకుల్ని వీళ్ళందరినీ కూడా ఎవరైతే మున్సిపాలిటీలు కానీ లేదంటే జిల్లా పరిషత్ కానీ లేదంటే ఎంపీపీలు కానీ దానికి అభ్యర్థులని చెప్పి మేము అనుకుంటున్నామో ఆ అభ్యర్థులందరినీ సామధాన దండోపాయాలు, పోలీసుతో కేసులు పెట్టించడం, పోలీసులతో ఫోన్లు చేయించడం, లేదు ఎటువంటి మచ్చలేని మా వ్యక్తులకు అయితే డబ్బు చూపించి తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో ఈ దిగజారుడుతనం దీనికే నిదర్శనం ఇది. నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ నాయకత్వాన్ని, మీకు ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవమానకరమైన ఓటమికి చంద్రబాబు ముందే కారణాలు ఎత్తుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారుడిని సైతం గెలిపించుకోలేని చంద్రబాబు టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి టీడీపీ పోటీ చేయకపోవడం మంచిది అంటూ తనకు వత్తాసు పలికే ఆంధ్రజ్యోతిలో రాయిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం చూస్తుంటే చంద్రబాబు ఏ స్థాయిలో భయపడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోందని చెప్పారు. తమ ఓటమికి వైఎస్ జగన్ కారణమంటూ ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని చెప్పారు. ఏమి వీళ్ళకు నచ్చంది నాకు అనిపించేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కల్చర్ చేస్తున్నారు. నిజంగానే కొత్త కల్చర్ చేస్తున్నారు. అది చూడడానికి ఎట్లా అనిపించినా ఏమైనా కూడా మారిన కాలానికి తగినట్టుగా పాతకాలం రాజకీయ ఎత్తుగడలు ఇవి కాకుండా డైరెక్ట్ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు, ప్రజలకు సంబంధించిన మంచి వీలైనంత ఎక్కువ మేలు చేయడము, అవినీతి లేని పాలన ఇవ్వడము, పారదర్శక పాలన ఇవ్వడము, ప్రతిదీ ఓపెన్ దీని కింద నడపడము, అందులో బాగానే రివర్స్ టెండరింగ్ ఇలాంటివి పోయినాయి. ఇప్పుడు మామూలు అలవాటు అయిపోయినాయి. ఇవన్నీ చేస్తున్నారు. కాంట్రాక్టులు వీటిని తగ్గిస్తున్నారు. వీలైనంతమంది పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తున్నారు. కింది స్థాయిలో అవినీతి లేకుండా మొత్తం కంప్యూటరైజ్ చేసి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి డైరెక్ట్గా డోర్ డెలివరీ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో 2000 మందికి వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ అక్కడే ఉంటే, గ్రామ సభలు కంటిన్యూస్ జరుగుతుంటే ఫ్రీక్వెంట్గా, ఇంకా అవినీతికో రెడ్ టేపిజంకో స్కోప్ ఉండదు. నీకు తెలియనప్పుడే రహస్యం. అన్నీ ఓపెన్ లిస్టులు పెడుతున్నారు. అలాగే రేషన్ కార్డులు కానీ ఇవి కానీ అర్హులైతే తర్వాత వచ్చినా జాయిన్ చేస్తున్నారు. ఇళ్ల పట్టాలకు వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తున్నారు. ప్రతిదీ మ్యాగ్నిఫిసెంట్ పెద్దది తపనతో చేస్తున్నారు. చేసి ఇన్ని చేశాం కాబట్టి పూర్తిగా ప్రజలకు మా మీద విశ్వాసం ఉంటుంది, వాళ్ళ దీవెనలు మరోసారి మరింత బాగా మాకు వస్తాయి అనే ఒక నమ్మకంతోనే ఆయన ఇప్పుడు రంగంలోకి మమ్మల్ని దించుతున్నాడు. అండ్ అందరం దానికి సన్నద్ధమై ఉన్నాం. ఈ హెల్తీ రాజకీయాలు మీరు ప్లే చేయండి, బాగుంటాయి. లేదా ఇంకోటి ఏదైనా మీరు చేసుకోండి, అభ్యంతరంలా. కానీ మా మీద పడి దుమ్మెత్తేయడము ఇంకోటి వేయడము అవసరం లేదు. మీ బలహీనతకు, మీ చేతగాంతనానికి, నేను టీడీపీని అంటున్నా, మీ చేతగాంతనానికి, మీ అసమర్థతకు, అసలు ఇది కాని పార్టీని లాక్కొని పెట్టిన దానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సిపిఐ మధ్య పొత్తు. అమరావతిలో చంద్రబాబుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. రాజ్యసభ సభ్యులుగా గుంటూరు జిల్లా నుంచి 2 ఎంపిక. అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు దక్కిన అవకాశం. పిడుగురాళ్ల మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా జంగా కోటయ్య నామినేషన్. కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే, నర్సరావుపేట ఎంపీ. వైకాపాలో చేరిన విశాఖ మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ విజయసాయిరెడ్డి. బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.